నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, యశోద కృష్ణుల గురించి, చిన్ని కృష్ణుడి గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటాం కదా, అట్లాగే రాధాకృష్ణుల గురించి కూడా వారి రిలేషన్షిప్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వాళ్ళ బాండింగ్ కానివ్వండి, అసలు అనేకం, అసలు ఒక్కొక్క లైన్స్ మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా విన్నా కూడా కంటిన్యూస్గా ఇంకా తెలియకుండానే అందులో లీలమైపోతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకేం జరిగి ఉంటుందా అని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఒకటి ఈరోజు గుర్తు చేసుకుందాం సందర్భం. అమ్మా, రాధాకృష్ణులది అలౌకికమైనటువంటి బంధం, శరీరాలకు అతీతమైనటువంటిది, ఇంద్రియ స్పృహాజనితమైనటువంటిది కాదు, ఆత్మపరమైనటువంటి బంధం. పేరుకి విడివిడిగా ఉన్నారు, విడివిడిగా ఉన్నారే కానీ వారిద్దరు ఆత్మలు ఏకమే. లౌకికమైనటువంటి శారీరక బంధం కన్నా ఆత్మబంధం వారిది ఎక్కువ. వారు భౌతికంగా కలిసి ఉన్నది లేదు. అంటే చిన్నతనంలో ఉన్నారు. కృష్ణుడికి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత బృందావనంలోనే లేడు, మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అయినా సరే రాధాకృష్ణుల మధ్య ఆత్మ సంబంధమైనటువంటి బంధం అట్లాగే ఉంది. అంటే దీన్ని బట్టి శారీరక సంబంధం కాదు అని అయితే అర్థమైంది కదా. అందరూ అనుకునేటటువంటి అశ్లీల అక్రమ సంబంధం కాదు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి తన్మయత్వం. దీనికి సంబంధించి ఎలా చెప్తారంటే, రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్త, రాధ మమ్మల్ని రక్షించుగాక అని చెప్తారు. జగదచ్యుత దత్త చిత్త, తన మనసంతా కూడా కృష్ణుడి మీద నిమగ్నమైపోయి ఉండడంతో ఏం పనులు చేస్తోందో ఆవిడికి తెలియక మరి ఇంట్లో పనులు చెయ్యాలి కదా, వాళ్ళు గొల్లలు కదా, గొల్లలు అంటే ఇది కులవాచకం అనుకోకండి, గోవుల్ని కాసేవాళ్ళు అని అర్థం. గోవులను లాలించువారు గొల్లలు అంతేనమ్మా, అంతే తప్ప ఆ కాలంలో ఉన్న ఆ పదానికి ఈ కాలంలో ఉన్న కులాలకి సంబంధం పెట్టి బోడిగుండుకి మోకాటికి ముడి వెయ్యద్దు. అర్థమైందా? చెప్పాలంటే భయాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. స్పెసిఫికేషన్స్ అదే కనుక వాళ్ళ ఇళ్లల్లో నిత్యం చేస్తున్న పని ఏమిటి? వాళ్ళు లేచిన దగ్గర నుంచి పాలు తీయడం, నిన్న తోడు పెట్టినటువంటి పాలని పెరుగు చిలకటం, ఈ పాలని కాచటం, ఇది వీళ్ళ వృత్తే అంత. ఇంకా రోజంతా అదే పని, ఇంకోటి ఉండదు వాళ్ళకి. వీళ్ళిద్దరు బృందావనంలోనే ఒకరికొకరు పరిచయం అమ్మా. అంతేనమ్మా. వీడు పుట్టింది, కృష్ణుడు పుట్టినటువంటిది నందవ్రజంలో. నందవ్రజం నుంచి పూతనాదులు రావడం వల్ల బృందావనానికి మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం మకాం ఎత్తి వెళ్ళిపోయారు. మంద అంటే గోవులు ఉండేటటువంటి ప్రాంతం, గోవుల మంద ఉండేదే మంద. గోవులు ఉండే పల్లెని గొల్లపల్లె అంటారు. వీళ్ళకి ఇక్కడ ఇబ్బందిగా ఉందంటే ఏం చేస్తారు, ఈ మొత్తం ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోయి మరో చోట వాళ్ళు మకాం పెట్టుకుంటారు అంతే. అక్కడి నుంచి నందవ్రజం నుంచి వెళ్ళిపోయి వాళ్ళు బృందావనం వెళ్ళారు. ఆ బృందావనంలో ఉన్నప్పుడు అనమాట, అప్పటికే రాధాదేవి ఈయనకన్నా పెద్దది, మేనత్త కూతురు. మేనత్త కూతురు అంటే అది చుట్టరికం కూడా ఎట్లాగంటే యశోదాదేవికి అన్నగారి వరస అయ్యేటటువంటి ఆయన కూతురు. అట్లా ఉంటే వాళ్ళిద్దరికీ అభిమానమే. ఆ అభిమానంలో కృష్ణుడంటే ఉన్నటువంటి ప్రేమ కొద్దీ కృష్ణుని తలుచుకుంటూ ఆవిడ పరవశురాలంటారే, ఒళ్ళు తెలియని స్థితి, బుర్ర ఇక్కడ లేదు, శరీరమే ఇక్కడుంది. అలా ఉండి మరి ఇంట్లో వాళ్ళు మజ్జిగ చేయమంటే వెళ్ళిందిట, కవ్వం పెట్టింది. ఒక పెద్ద ఇది ఉంటుంది కదా వాళ్ళకి, అక్కడ పెట్టుకోవడానికి కవ్వం పెట్టడానికి ఒక కర్ర పాత ఉంచుతారు, దాన్ని కూడా పూజ చేస్తారమ్మా. శుక్రవారం నాడు దాన్ని కడిగి పసుపు కుంకం పెట్టి దానికి ఆ పూజ చేసి దానికి కవ్వం పెట్టి ఇట్లా చిలుకుతారు. రోలు రోకలి ఇంట్లో మన ఇళ్లలో కూడా పాడున్నటువంటి వాళ్ళందరూ ఆ మజ్జిగ చేసేటటువంటి స్తంభం ఏదైతే ఉందో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ఆ స్తంభానికి కూడా పూజ చేస్తారు. మేము కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు. అలా దాని దగ్గరికి వెళ్ళింది, కవ్వం పెట్టింది, చిలుకుతోంది. ఏమిటో అని ఇంట్లో వాళ్ళు వచ్చి చూస్తే ఏంటి, ఖాళీకుండ, రిక్త కుంభం, ఖాళీకుండల మంధానం చిలుకుతోందిట. ఏమిటిది అంటే అయ్యయ్యో అనుకుంది. సరే, ఈవిడ పరిస్థితి ఇట్లా ఉంది, ఈవిడ మనసు ఎక్కడుంది,
కృష్ణుడి దగ్గర ఉంది. ఈవిడ మనసులో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడు గనక ఆవిడకి అసలు ఏం చేస్తుందో తెలియకుండా ఈ పని చేసింది. మరి కృష్ణుడు మనసు ఆయన దగ్గర లేదు కదా, అది ఎక్కడుంది? రాధాదేవి దగ్గర ఉంది కదా. ఆయన ఏం చేశాట? పాలు తీయడానికి వెళ్ళాడు. పొద్దున్న ఇదేగా పని అందరికీను. ఆ పాలు తీయడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆవు దగ్గర కూర్చోవడం బదులు ఎద్దు దగ్గర కూర్చుని పాలు తీయడానికి మొదలు పెట్టాట. చూసేవాళ్ళు నవ్వాక, అదిగో మీరు నవ్వినట్టే చూసేవాళ్ళు చూసి నవ్వి ఏమిటిదేంటి ఆహా అన్నాడు, పక్కకి వెళ్ళాడు. ఏదైనా కావాలంటే సర్దుకోగలడు, దాన్ని కూడా చమత్కారంగా మార్చగలడు. ఏమో ఇది ఆవో ఎద్దో చూద్దామని చూశాను, పాలు తీద్దామని వెళ్ళలా అని ఏదో సమాధానం చెప్పేయగలడు. అమ్మా ఎంత మాట అన్నా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఇది రాధకి కృష్ణుడికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి ప్రేమకి తర్కాణం. ఎంతంటే అసలు ఎవరి మనస్సులు వాళ్ళ దగ్గర ఉండవు. శరీరంతో రాధ ఇక్కడ ఉంటే ఆవిడ మనస్సేమో కృష్ణుడి దగ్గర ఉంటుంది, శరీరంతో కృష్ణుడు అక్కడ ఉంటే ఆయన మనస్సేమో రాధ దగ్గర ఉంటుంది. వాళ్ళిద్దరూ మమ్మల్ని రక్షించుగాక అంటే పరస్పరం ఒకళ్ళ మనస్సు మరొక చోట ఉన్నటువంటి ఆ ప్రేమమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమ మా మీద కూడా కొంచెం చూపిస్తే మా జన్మ ధన్యమవుతుంది కదా. ప్రపంచంలో అన్నిటికన్నా చాలా శక్తివంతమైంది ఏమిటంటే ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ మనల్ని రక్షించుగాక. ఎన్ని రకాల లవ్ స్టోరీస్ పుట్టాయో వీరిద్దరి ప్రేమ కథతో కదమ్మా, చాలా ఉన్నాయి. కొన్ని కల్పనలు మనం ఏదన్నా అనుకుంటే అది నేను వేరే వాళ్ళ మీద చెబితే అందరూ నమ్మరని అది రాధాకృష్ణుల పేర పెట్టేసి వాళ్ళని అల్లరి చేసినవి కూడా ఉన్నాయమ్మా, కొన్ని చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటిది అతి పవిత్రమైన జీవాత్మ పరమాత్మల మధ్య ఉండే ప్రేమ మాత్రమే. శారీరక సంబంధం ఏమాత్రం లేనటువంటి ప్రేమ. ఇప్పుడు మనకి బాలకృష్ణుడి మీద ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమే రాధాకృష్ణుల మధ్య కూడా ఉన్నటువంటిది. అన్కండిషనల్ కి పెట్టింది పేరు అదే, అన్కండిషనల్ లైకింగ్. ప్రేమ అంటేనే ఎటువంటి నియమ నిబంధనలు లేనటువంటి ఇష్టం. కొంచెం కృష్ణుడు ఎప్పుడైనా బాధపడ్డా అన్న సందర్భాలు ఎక్కడైనా ప్రస్తావిస్తే, అంటే అవి కల్పితం కూడా కావచ్చు, అవి రాధ విషయంలోనే కదమ్మా? అంతే, రాధ విషయంలో బాధపడడం కాదు, కానీ ఆయన ఏమి చెయ్యలేని పరిస్థితి. ఒక శాపవశాత్తు వచ్చింది గనక ఆ శాపం అయ్యే వరకు తప్పదు అనుకుని ఉన్నదే. వార్త పంపించటం కూడా బృందావనానికి రాధ మొదలైనటువంటి వాళ్ళని చూసిరమ్మనే ఆయన పంపించింది. ఎస్. సో ఇవాళ కృష్ణుడికి రాధకి సంబంధించి ఒక స్టోరీ తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం తెలుసుకుంటాం? వెయిట్ అండ్ వాచ్. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.